ఫిబ్రవరి 22, 2024 జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో అక్రమ మైనింగ్ మరియు చెరువుల సంరక్షణ కమిటీ ప్రకారం సంగారెడ్డి డివిజన్ పరిధిలో లాకారం కాజిపల్లి మండలం మొత్తం 78 మైనింగ్ కంపెనీలు ఉన్నాయి. ఇందులో 5 మైనింగ్ కంపెనీలు నిబంధనలకు లోబడి పనిచేయకపోవడం వల్ల మూసివేయడం జరిగింది. మరియు అధిక లోడ్ వెళ్తున్నామనే వాహనాలను గుర్తించి 79 వాహనాలకు గాను 22 లక్షల జరిమానా విధించడం జరిగింది. ఇక నిబంధనలకు విరుద్ధంగా ఆయా శాఖల సమన్వయంతో మొత్తం 26 పోలీస్ కేసులు బుక్ చేయడం జరిగింది. కావున నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ కంపెనీలు నిర్వహించడంతో వారిపై కఠిన కేసులు బుక్ చేయడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ మైన్స్ మధుకర్, పట్టంచెరు డిఎస్పీ రవీందర్ రెడ్డి, ఇరిగేషన్ ఆఫీసర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్స్, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ అండ్ రెవెన్యూ ఆఫీసర్స్ పాల్గొన్నారు. ఇందులో డిఎస్పీ, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు, తహసీల్దార్స్ అందరూ కూడా ఈ కమిటీలో మెంబర్స్. కమిటీ ఏర్పాటు చేసి ఇప్పటికీ 20 days కావస్తుంది. ఇప్పటి వరకు 2 పెద్ద పెద్ద లొకేషన్స్లో లక్కవరంలో ఉన్నటువంటి 37 మైన్స్, కాజిపల్లిలో ఉన్న 41 మైన్స్, మొత్తం 78 మైన్స్ ఇప్పటి వరకు పరిశీలించడం జరిగింది. అధికారులు వారి యొక్క నిబంధనలకు అనుసరించి ఏడీ మైన్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టీఓ వాళ్ళు కూడా, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక ఇంటిగ్రేటెడ్గా ప్రతిరోజు ఇదే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఇందులో తీసుకున్నటువంటి చర్యల కారణంగా సంతోష్ శాండ్ అండ్ మినరల్స్ ఆల్రెడీ క్లోజ్ చేయడం జరిగింది. దీన్ని కూడా క్లోజ్ చేయడానికి ఆర్డర్స్ వచ్చినాయి. అవి ఎంఎస్ ఆస్టార్ ఆఫ్ మైనింగ్ లిమిటెడ్ ఎల్ఎల్పి లక్డారం, ఖాడా మైనింగ్, లారా స్టోన్ క్రషర్స్, రామా స్టోన్ క్రషర్స్ అని ఈ క్లోజర్స్ ఆర్డర్ కూడా రావడం జరిగింది. ఇమీడియట్ తక్షణమే వీటికి సంబంధించిన ఎలక్ట్రిక్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయడం, అక్కడ ఎటువంటి ఆపరేషన్స్ లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ పేపర్స్ కూడా సబ్మిట్ చేస్తాం. ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఆర్డర్స్, క్లోజర్ ఆర్డర్స్ కూడా జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు క్లోజ్ చేయమని ఆర్డర్స్ ఇస్తారు. ఆర్డర్స్ కూడా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ కావడం జరిగింది. ఇది మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరఫు ఉత్తర్వులు వచ్చేంత వరకు ఇవన్నీ క్లోజ్గా ఉంటాయి. మొత్తం ఇప్పటి వరకు 5 మైన్స్ క్లోజ్ అయింది. వీటితో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లక్కడారంలో 22 మైన్స్ సంబంధించిన ఒక సవివరమైన రిపోర్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పంపించారు. ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గీతా గారు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫాదర్ గారు ఈ కాజిపల్లిలో ఉన్నటువంటి 38 మైన్స్ సంబంధించిన ఒక సవివరమైన రిపోర్టు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సబ్మిట్ చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీటిపైన విచారణ చేసి తగు చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. అందులో అక్కడి నుంచి కూడా మనకు ఆర్డర్స్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మైన్స్ అండ్ జియాలజీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఏడీ గారు కావచ్చు, డీడీ గారు కావచ్చు, 6 మైన్స్కి సంబంధించిన వాటిపైన షోకాన్ నోట్స్ ఇవ్వడం జరిగింది. అది త్వరలో వీటి మీద కూడా